ఇక ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 77% మంది పాస్ కాగా సెకండ్ ఇయర్లో 81% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్తో పాటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఇక ఆన్సర్ షీటు వాల్యుయేషన్స్ అత్యంత జాగ్రత్తగా చేసినప్పటికీ విద్యార్థుల సౌకర్యార్థం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పిస్తుంది. ఇక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ మార్కులను మళ్లీ లెక్కించడానికి లేదా మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీతో రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక మే 2026లో నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21, 2026 నుండి జూన్ 4, 2026 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ప్రతిరోజు కూడా 2 సెషన్లలో, అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఫీజును కాలేజీల్లో ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 లోపు చెల్లించాలి. ఇక మార్చి 2026 వార్షిక పరీక్షల్లో అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే తమ మార్కులను మెరుగుపరుచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించారు. అయితే సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎవరైనా తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకుంటే వారు గతంలో సాధించిన ఫలితాలను రద్దు చేసుకొని ప్రాక్టికల్స్తో సహా అన్ని పేపర్లకు తిరిగి హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి జూన్ 11, 2026 వరకు కేవలం జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహించనున్నారు. ఇక వీటితో పాటు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జూన్ 6వ తారీఖున నిర్వహించనున్నారు.